హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు అస్సాం రైఫిల్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. అస్సాం రైఫిల్ నుంచి ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ కానిస్టేబుల్ జాబ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందని చెప్పాను కదా, అది ఎందుకనేది వీడియోని ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకోటి, మనకు ఆల్రెడీ 4 hours బ్యాక్ నేను బీఎస్ఎఫ్ నుంచి మనకు అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అమ్మాయిలని అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంది. దానికి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి, ఒకవేళ దీనికి లేని వాళ్ళు ఉంటే కనుక. ఇక మే టాపిక్ వీడియో అంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేయండి బ్రదర్. మీకోసం ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కనుక మన వీడియోస్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే, మనకు అస్సాం రైఫిల్ నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అని చెప్పాను కదా, వచ్చిందని చెప్పాను కదా, ఇదేది. అయితే ఈ నోటిఫికేషన్ నుంచి మనకు ఈ నెల ఆగస్టు 16వ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చే ఒక షార్ట్ నోటీసు అంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోన. మళ్ళీ కింద కామెంట్ చేయదండి ఇది ఫేక్ నోటిఫికేషన్, అస్సాం రైఫిల్ వెబ్సైట్లో రాలేదు అని. ఎందుకంటే ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ నెల 16వ తేదీన ప్రింట్ అవుతుందంటే మనకు ఆల్రెడీ అస్సాం రైఫిల్ వెబ్సైట్లో కూడా 16 కానీ 17 తేదీ కానీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ డేట్ వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మెయిన్ జాబ్లు చూసుకుంటే, అస్సాం రైఫిల్ నుంచి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందని చెప్పాను కదా, ఇందుకే అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. వీడియోని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటేనే చూడండి, లేకపోతే స్కిప్ అయితే చేసి వెళ్ళిపోండి ఇప్పటి నుంచి. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో, అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి కంపల్సరీగా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 16, 2025 అంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఈ నెల 16వ తేదీ వస్తుంది కాబట్టి ఆ డేట్ నుంచి మనకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు, నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేస్తే యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళు అయితే మెన్షన్ చేశారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సెలక్షన్స్ అనేది మనకు 2025 అక్టోబర్ నుండి 2025 డిసెంబర్ మధ్యన మీకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అండ్ కొంతమందికి కింద కామెంట్ చేస్తారు, బ్రదర్ సెలక్షన్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, మన ఏపీ అండ్ తెలంగాణలో ఉంటుందా అని అంటున్నారు. అస్సాం రైఫిల్స్ అనేది మనకు ఏ నోటిఫికేషన్ రాని, అది ట్రేడ్స్మెన్ కానీ లేకుంటే టెక్నికల్ నోటిఫికేషన్ కానీ లేకపోతే కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ కానీ ఏదో అస్సాం రైఫిల్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందంటే మొత్తం కూడా మనకు అస్సాం స్టేటు, నాగాల్యాండ్ అక్కడ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ ఏదైతే స్టేట్స్ ఉన్నాయి కదా అక్కడ మాత్రమే మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు డైరెక్ట్గా ట్రైన్కి అయితే వెళ్ళాలి. ఒకటి ఇక్కడ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, అంత దూరం వెళ్ళండి. కొంతమంది అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత నాకు అక్కడ పడింది నేను వెళ్ళను అంటే కొంతమంది ఈ విధంగా అనుకొని అంటే అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళరు అనమాట. అంటే ఇక్కడ ఒకటి, ఏపీ అండ్ తెలంగాణ నుంచి అస్సాం రైఫిల్ జాబ్ కొట్టి అంటే ఇప్పుడు టెక్నికల్ కానీ లేకుంటే ట్రేడ్స్మెన్ జాబ్స్ కొట్టి చాలామంది అక్కడ జాబ్ చేస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కూడా అస్సాం రైఫిల్ నోటిఫికేషన్ వస్తుంది, అంటే సెలెక్ట్ అవుతారు జీడీకి. కాబట్టి మనకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎంత దూరం ఉన్నా వెళ్ళాల్సి ఉంటుంది. చాలామంది ఇంతకుముందుకు వేరే నోటిఫికేషన్లకి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కూడా సెలక్షన్స్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఇండియన్ సిటిజన్ అయినటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంటే ఓవరాల్గా 69 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారనమాట, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి. ముందుగా అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే 100 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ వాళ్ళు కంపల్సరీ 100 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, మనకు అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15వ తేదీకి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. అస్సాం రైఫిల్ మనకు కానిస్టేబుల్ జీడీ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తారన్నమాట, జనరల్ డ్యూటీ. అంటే మనకు కానిస్టేబుల్ ఇప్పుడు ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ ఏవైతే జీడీ పోస్ట్ ఉన్నాయో అవే పోస్టు, ఇవి సపరేట్ పోస్టులు అనమాట. 18 నుండి 23 సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 5 years 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలకు 3 years అంటే 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు 10th క్లాస్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. 10thతో పాటు అక్కడ కొన్ని గేమ్స్కి సంబంధించిన అంటే రిలేటెడ్ సర్టిఫికేట్స్ అయితే అడిగాడు. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. కొన్ని గేమ్స్ ఇచ్చేచ్చు అనమాట. ఆ గేమ్స్లోనే ఏదో ఒక విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th ప్లస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అర్హులు అనమాట. అయితే మరి ఇక్కడ మనకు స్పోర్ట్స్ క్వాలిఫికేషన్లోనే ఇక్కడ మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ
లేదంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కానీ, నేషనల్ స్పోర్ట్స్ కానీ, లేదంటే గేమ్స్ ఆఫ్ స్కూల్స్‌లో కానీ, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో కానీ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కానీ, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో కానీ, ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే టోర్నమెంట్స్ ఉంటాయో వీటిలోనే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు గేమ్స్ వైజ్‌గా మనకు ఆల్రెడీ చెప్పాను కదా 69 పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారని. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి బాక్సింగ్ గేమ్. ఇక్కడ మీకు కేటగిరీ కూడా చూసుకోండి. ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ కూడా మేల్‌కి ఎన్ని ఉన్నాయి, ఫీమేల్‌కి ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా ఇచ్చాడు. మేల్‌కి వచ్చేసి 3, ఫీమేల్ వాళ్ళకు 3, ఓవరాల్‌గా 6 పోస్టులు. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్‌కి మేల్‌కి 5, ఫీమేల్ వాళ్ళకు 4 పోస్టులు, టోటల్‌గా 9 పోస్టులు. ఇక నెక్స్ట్ మనకు షూటింగ్ వచ్చేసి మేల్ వాళ్ళకు 2, ఫీమేల్ వాళ్ళకు 2. ఇక నెక్స్ట్ టేక్వోండో. ఇక్కడ మేల్ వాళ్ళకు వచ్చేసి 4 పోస్టులు, ఫీమేల్ వాళ్ళకు 4 పోస్టులు. ఇక నెక్స్ట్ కరాటేకి వచ్చేసి మేల్ వాళ్ళకు 4, ఫీమేల్ వాళ్ళకు 6 పోస్టులు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఫెన్సింగ్ మేల్ వాళ్ళకు 1, ఫీమేల్ వాళ్ళకు 4 పోస్టులు. ఇంకొక గేమ్ ఏదో ఉందో చూసుకోండి. బ్యాడ్మింటన్‌కి 2 మేల్ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు 2 పోస్టులు. ఇంకా వివిధ రకాలైనటువంటి గేమ్స్ అయితే ఇచ్చి అథ్లెటిక్స్‌కి మేల్ వాళ్ళకు 4, ఫీమేల్ వాళ్ళకు 7 పోస్టులు. ఓవరాల్‌గా మనకు మేల్ వాళ్ళకి 30 పోస్టులు భర్తీ చేస్తే ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 39 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. అయితే బ్రదర్ దీనికి వచ్చేసి మనకు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. మనకేందంటే మనకి అప్లై చేస్తారు కదా ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ ముందుగా క్యాండిడేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ అంటే ఏం లేదు, ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకుంటే అది వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత ఇనిషియల్ డాక్యుమెంట్స్ అంటే మనం ఏవైతే అప్లై చేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఫేకా మొత్తం కూడా చెక్ చేస్తారు. స్పోర్ట్స్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా చెక్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ చెక్ చేస్తారన్నమాట. అంటే హైట్, చెస్ట్, వెయిట్. ఇక్కడ ముందుగా చూసుకుంటే హైట్ మేల్ వాళ్ళు 170 సెంటీమీటర్లు కానీ తక్కువ అయితే ఉండకూడదు. అండ్ అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్ కంపల్సరీ అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80, బ్రీతింగ్ తీసుకుంటే 85 ఉండాలి. ఇది చెస్ట్ ఓన్లీ మేల్ వాళ్ళకు మాత్రమే, గర్ల్స్కి వచ్చేసి నాట్ అప్లికేబుల్. అదేవిధంగా ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా షెడ్యూల్ ట్రైబల్స్, మేల్ వాళ్ళు 162.5 సెంటీమీటర్లు ఉండాలి. ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలన్నమాట. ఇది ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు అయితే కంపల్సరీ ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు మోటార్ ఎబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫీల్డ్ ట్రయల్ అంటే మీకు గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ. అదేవిధంగా మనకు అంటే ఎవరైతే హైట్లో రిజెక్ట్ అయ్యారు కదా వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే అస్సాం రైఫిల్లో మనకు కానిస్టేబుల్ జీడీ జనరల్ డ్యూటీ పర్మనెంట్ పోస్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు టెంపరీ పోస్ట్ అయితే కాదు, మనకు భర్తీ అయితే చేస్తూ ఉన్నారు అనమాట. ఇక ఫైనల్కి వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు అస్సాం రైఫిల్ నుంచి మనకు కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది కదా. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.